హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో ఈ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, గాజువాక. అయితే మొన్న గడ్డ అయితే తోలుకొచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ దాలవా ఉడుపుడుస్తున్నారు. నేను ఇప్పుడు 8 అయితే అవుతుంది టైము. స్కూల్ పిల్లలు ఆటో వస్తానన్నది, ఆటో అయితే ఎక్కెళ్ళిపోదామని అయితే ఆగానమాట. నడిచి వెళ్ళడం కష్టం కదా, అందుకని చెప్పేసి ఆగాను. పై ఊరు అయితే వెళ్ళింది ఆటో వచ్చిన తర్వాత ఎక్కైతే బయలుదేరుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బస్ స్టాండ్కి అయితే వచ్చాను. బస్ కూడా ఉంది. బస్సులో తినడానికి ఏమైనా అయితే తీసుకొని బస్ ఎక్కేస్తా. మధ్యలో ఉంది కదా రెడ్ బస్సు, అదే. యలమంచిల్ టు మక్కవలూరు 35 రూపీస్ అనమాట. మా ఊరు నుంచి యలమంచిలకి 10 రూపీస్, 20 రూపీస్ దిగేసి అయితే నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఎవరో తెలియదు కాబట్టి ఎవరిని లిఫ్ట్ అయితే అడగలేము, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఒకవేళ అక్క పంపిస్తే ఎవరైనా వస్తారు, లేదంటే కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. బ్యాగులో అంత ఇంపార్టెంట్ వస్తువులు అయితే ఏమీ లేవు, కానీ బరువు అయితే ఉంది. అన్నీ తినేవే ఉన్నవే. ఇంకేం చేస్తాం, చేతితో పట్టుకుంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి ఇలా భుజం మీద అయితే పెట్టేసుకున్నా. ఏటోనండి, ఇంకా పెళ్ళి లేదు, పిల్లలు లేవు, కాకపోతే బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కానీ మా అక్కల ఇంటికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను జర్నీ చేసేదంటూ ఏమన్నా ఉందంటే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి రావడమే, అంతకు మించి ఏమీ లేదు. ఇలా రమ్మంటే చాలు, మా నాన్న ఏదోలా రిక్వెస్ట్ చేసేసి పరిగెలెత్తుకుంటూ వచ్చేస్తాను. అదన్నమాట. అక్క అయితే జైలుకి వెళ్ళిపోయింది. నేను ఇంటి దగ్గర బ్యాగ్ పడిచేసి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్లు అయితే నడుచుకుంటా చేలోకి వెళ్ళాలి. మెల్లిక అయితే నడుచుకుంటూనే ఇంటికైతే చేరుకున్నాను. మా అక్క ముగ్గు. ఇంటి దగ్గర బ్యాగ్ పాడిచేసి అయితే చేలోకి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ చేలో నుంచి పొలంలోకి 1 కిలోమీటర్ దూరం. ఇంటికి చేలకి 2 కిలోమీటర్లు ఉండొచ్చు దగ్గర. రోడ్డు నుంచి ఇంటికి నడిచి వచ్చాను, అదొక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఒక 2 కిలోమీటర్న్నర. మళ్ళీ పొలంలోకి 1 కిలోమీటర్. మా అక్క డైలీ ఉదయం సాయంత్రం కూడా ఎంత దూరం నడుస్తుంది పిల్లలతో. సో పిల్లలు అయితే స్కూల్లో ఉన్నారు, వాళ్ళని చూడకుండా అయితే తప్పించుకొని వచ్చాను. నన్ను చూసారంటే వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టేస్తారన్నమాట. అందుకని చెప్పేసి దాక్కొని అయితే వచ్చాను. పొలంలోకి వెళ్ళిన తర్వాత ఉడుపుడుస్తున్నారో ఆకు తీస్తున్నారో చూసి వీడియో పెడతాం. గొర్రెలకైతే నీళ్ళు పెట్టేసి కొద్దిగేసి గడ్డ అయితే వేశాను. ఇప్పుడైతే పొలంలోకి వెళ్తాను. అక్కడక్కడైతే ఉడుపులు అయ్యాయి. నీరు ఇప్పుడు ఉండదు కాబట్టి బోర్లతో నీరు పెట్టాలి కాబట్టి ఇంకా కొంతమంది అయితే ఇంకా ఉడలేదు. అక్కడక్కడైతే ఉడిచారు. అక్కడ ఉడుస్తున్నారు. ఒక 15 మంది ఉండే ఉంటారు. అందుట్లో మా అక్క ఎక్కడుందో చూడాలి. ఆ 2 మాళ్ళు ఉడిచాక అక్కడ కట్టల జల్లు ఉంది, అవి అవతల మూల ఊడాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చితే కనుక లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.